కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేటా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేటా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలనైతే ప్రజల్లో ఎండగట్టేందుకు ఇటు బీఆర్ఎస్ తన కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 2వ తారీఖుకి 1000 రోజులు కావస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సమరవేరికి సిద్ధమవుతుంది. అందుకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్ళి బాకీ కార్డుల పేరుతో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, అదేవిధంగా నియోజకవర్గాల సెంటర్స్లో ముఖ్యంగా ఆ ఏరియాలో కూడా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సో ఇక వారందరూ కూడా బాకీ కార్డ్స్, అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. సో ఆ హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేరాయి, ఎన్ని హామీలు నెరవేరలేదు అనే అంశాన్ని బాకీ కార్డుల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఇక 13 డిక్లరేషన్లు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ 13 డిక్లరేషన్లకు సంబంధించి ఏ డిక్లరేషన్లో ఏ అంశాలు పొందుపరిచారు, ఆ డిక్లరేషన్ పొందుపరిచినటువంటి అంశాలు అమలు అవుతున్నాయా లేవా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులకు పైగా అవుతున్న నేపథ్యంలో మరి ఎందుకు అమలు కావడం లేదు, ఆ విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సో ఆ అంశాన్ని నేతలందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూడా సిద్ధమవుతున్నారు. సో ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ 1000 రోజులు అవుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 2వ తారీఖు 1000 రోజులు అవుతున్న నేపథ్యంలో మరి ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది, ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. సో కాబట్టి అదే మొత్తం 4 అంశాలను, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి, అదేవిధంగా 13 డిక్లరేషన్ల అంశానికి సంబంధించి, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, సో మిగిలిన అంశం రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో ఈ అంశాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని చెప్తేనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పాలన ఏ విధంగా జరిగింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
పాలన ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ప్రజలకి చెప్పినప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి సో రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీని ఆదరించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ప్రజల్లోనే ఉండాలి నేతలందరూ కూడా అని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లోనే దాదాపు వారం రోజుల పాటు ఉంటారు. ఆ వారం రోజుల్లో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఈ అంశాన్ని మాత్రం రానున్నటువంటి ఎన్నికల వరకు కూడా ఉపయోగపడేలా అందరూ కూడా నేతలందరూ కూడా చాలా కృషి నేతలందరూ కూడా స్థానికంగా ఉంటూ పెద్ద ఎత్తున ఆ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఖచ్చితంగా కృషి చేయాల్సిందని చెప్పేసి కూడా నేతలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి మరో 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ని కంటిన్యూ చేయాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఇటు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఇటు ప్రజల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకైతే సిద్ధమవుతుంది. కాబట్టి సో 420 హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి సో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారు. గడప గడపకు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతుంది. ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుందని చెప్పి అనే విషయాన్ని ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి చెప్పాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ నేతలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఇట్లా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి సో జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేస్తూనే సో అదేవిధంగా ఈ అంశాలన్నింటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాని తర్వాత ఇక రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇప్పటికే రైతులు ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో ఇటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రైతులందరూ కూడా పంటలు వేసుకొని పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి సో వారికి అనేక హామీలు అంటే ఆనాడు వరి వేసుకుంటే వారికి బోనస్ 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం బోనస్ ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు కనీసం కృష్ణా జలాలను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా గోదావరి జలాలను వాడుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నీళ్లు ఇవ్వకపోవడం కారణమే రైతులు పంటలు వేసుకుంటే రైతులకి ఇటు యూరియా సకాలంలో ఇవ్వాల్సి వస్తుందని అదేవిధంగా పంట వేస్తే పంట కొనాల్సి వస్తుందని ఒకవేళ పంటకి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరవేరి పేరుతోటి సన్నద్ధమవుతుంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉండనున్నాయి. శాలిని రైట్, థ్యాంక్ యూ సైదులు.